ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూడడానికి చెన్నై చపాక్ స్టేడియంకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ చూడంగానే ఒక్క నిమిషం కళ్ళు తిరిగిపోయింది, లోపల పోతామా పోలేమా అని. మా ఫ్రెండ్ గారు లోపల గలబా చేయడానికి ఒక బోర్ అయితే కొనుక్కున్నాడు. పాపం వాళ్ళది లోపలికి తీసుకోబాని లేదు. లైన్ అంతా దాటుకొని మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. నేనైతే స్టేడియంకి రావడం ఫస్ట్ టైం. స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూసే వాళ్ళకన్నా స్నాప్లు పెట్టేవాళ్ళు ఎక్కువ. నేను కూడా ఒక ఇండియన్ జెర్సీ అయితే కొనేసాను. నాకు 7కి ఒక ఇంటర్ లింక్ ఉంది. నాకు 7 అనే నెంబర్కి లింక్ ఉందని చెప్పాను కదా, అదేందో తెలిసా కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కూడా కింద కామెంట్ చేసేయండి. నేను స్టేడియంకి వచ్చానంటే ఇండియన్ టీం ఖచ్చితంగా గెలుస్తుంది. ఇండియన్ టీంని గెలిపించుకొని ఇంటికి వెళ్తా. మా ముందైతే కొంతమంది ఇండియన్స్ అయి ఉండి ఇండియాకి సపోర్ట్ చేయకుండా ఇంగ్లాండ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియాకి వికెట్ పడితే లేసి ఎగరుతున్నారు. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇండియన్ ప్లేయర్స్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే గ్రౌండ్లోకి అయితే వచ్చేసారు. టీవీలో నేను అవి చూసి పోస్టర్లు అనుకునేవాడిని, కానీ అవి చూస్తే పెయింట్లు అయ్యి. మనోళ్ళు 6లతో 4లతో స్టేడియంని దద్దరిల్లిచ్చారు. మ్యాచ్ సగంలో మ్యాచ్గా ఓడిపోతే మనోళ్ళు నన్ను ఎక్కడ వేసుకుంటారని చెప్పి భయం వేసింది. కానీ మన ఇండియన్ టీం ఇంగ్లాండ్ వాళ్ళకి కేసీపీడీ చేసింది. ఫైనల్గా మన ఇండియన్ టీం అయితే గెలిచేసింది. తిలక్ వర్మ అయితే మన తెలుగు సత్తా చూపించాడు.